హలో అందరికీ, నేను మీ దివ్య. ఈరోజు నేను గోధుమ రవ్వ బెల్లంతో స్వీట్ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో నెయ్యి తీసేసుకొని, నెయ్యి హీట్ అయ్యాక అందులో గోధుమ రవ్వ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు. ఇది ఫ్రై అయ్యేలోపు పక్కన ఒక గిన్నెలో పాలు, 1 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే 1.5 గ్లాస్ పాలు, 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. అది మరిగేలోపు ఇప్పుడు రవ్వ ఫ్రై అవుతుంది కదా, అందులోని జీడిపప్పులు, బాదపప్పులు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పాలు మరుగుతున్న పాలల్లో ఈ రవ్వ వేసేసుకొని ఉడికించుకోవాలి. చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా అందులో యాలకుల పొడి, బెల్లం అంతా వేసేసుకొని కరిగించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్, రెడీ అయిపోయింది స్వీట్. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.